రే దున్నపోతలా ఉండి ఏడుస్తున్నావు. దున్నపోత అది తిన్నావు, నాకు పిచ్చ కోపం వస్తుంది. ఒక ఐడియా చెప్తాను, వింటావా? మళ్ళీనా? దీన్ని కొట్టు, ఏడుపు ఆగుతుంది. రే వద్దబ్బా, ఘాటుగా ఉంది. ఇదిగో తీసుకో. ఆగదబ్బా. టైం అయింది, వెంటనే ఎలిఫెంట్ గేట్కి రా. కాల్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఒక్కడివే వస్తే తీసుకెళ్తావు, గుంపుగా వస్తే ఏరుకెళ్ళాలి. తీసుకెళ్లాలా ఏరికెళ్లాలా అని నువ్వే డిసైడ్ అవ్వు. వేరే వేరే నంబర్ నుంచి కాల్ వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకో. ఏంటి, ఎవరో తెలిసిందా? ఇంకోసారి కాల్ వస్తే ఎవరో కనిపెట్టొచ్చు సార్. పిల్లాడిని దుప్పట్లో చుట్టి డిక్కీలోకి ఎక్కించు. అలాగేనా? ఊరుగానోడు ఈ ఊరొచ్చి నన్నే ఎదిరించి మాట్లాడతాడా? ఈ ఊళ్ళో వాడు ఎలా బతుకుతాడో చూస్తా. ముందు పోలీసులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోమను. వెళ్ళవయ్యా, వెళ్ళి ఆ ఫైల్ పట్టరా. వెళ్ళు. నేను మ్యాక్సిమం ఒక రోజు వరకు మీ సర్టిఫికేట్స్ ఏవి లేకుండా మీ జాబ్ మేనేజ్ చేయగలను. అంతలోగా మీ ఫైల్ని ఎలా కనిపెట్టాలో ఆలోచించండి. మర్యాదగా ఇవాళ రాత్రి ఈ ఊరు నుంచి వెళ్ళిపో. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోనా. పరుతి, ప్లీజ్ వెళ్ళిపో. నువ్వు ఎవరి కోసం ఇదంతా చేశావో ప్రెస్ మీడియాని పిలిచి వాళ్ళ పేరు రోడ్డుకి ఎడిస్తా. అన్నట్టు ఊరికి కొత్తనే చెప్పుకో, నీకు అన్ని రూట్లు తెలిసిన బిల్డప్ ఇచ్చాను. వాడి పిల్లాడు వాడికి దొరికిన ఓ రోజంతా పిల్లాడిని ఉంచుకున్నందుకు వెతుకుని వచ్చి వేసేస్తాడు. సార్ అన్నా, సార్ ఆ కుర్రాడు ఫైల్ కనిపించట్లేదు సార్. హైదరాబాద్ నంబర్ 1 రేడియో స్టేషన్. ఇది చాలా హాట్ చిగురు. బ్యాండ్ బాజా వింటున్నారు భార్గవితో. అండ్ వీ హ్యావ్ ద గ్రేట్ మసాలా హీరో ద వెంకటేష్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ. రైట్ ఇంగ్లీష్ సార్? వెరీ వెరీ రైట్ భార్గవి. ఐ ఓన్లీ వెరీ నెక్స్ట్ టు యు, వెరీ వెరీ క్లోజ్. సింపుల్ క్వశ్చన్స్. యు ఆస్క్ క్వశ్చన్ నౌ. వాట్ భార్గవి? వెరీ కన్ఫ్యూజింగ్. ఏంటమ్మా నీ గోల? అదే ఊరిని సర్వేస్తున్నారుగా, ఇప్పుడేంటి? నేను చెప్పేది ప్రశాంతంగా వినరా. ఓ నెల రోజులు అక్కడుండు, ఈలోగా అన్ని సమస్యలు. అమ్మమ్మ బ్యాటరీలో ఉంది, మళ్ళీ చేస్తా. నేను ఫోన్ చేస్తా, పెట్టమ్మా. వినరా. కోసం వెయిటింగ్. వెళ్ళేందుకు కాల్ చేస్తాను. హాయ్ అండి. ఓ హాయ్, మీ రూట్ క్యాబ్ తెలిసిందా? లేదండి, ఇక్కడికి వచ్చి చూడమన్నారు. అన్నా, మేడం ఈయన కొత్తగా జాయిన్ అయ్యారు, కొంచెం రూట్ క్యాబ్ గైడ్ చేస్తారా ప్లీజ్? ఓకే. థ్యాంక్ యూ. అక్కడ వెయిట్ చేయండి సార్, నేను వస్తాను. లాస్ట్లోనే కదా? అవును సార్. మామ, నేను కోయంబేడుకి వచ్చాను రా. గ్యాంగ్ అంతా బయలుదేరిపోయారా? నువ్వేటు జలంతేగా? అవును, నేను సేలమే వెళ్తున్నా. మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను. నేను ఇంకో నెల వరకు ఇక్కడికి రాను. రే నెల కాదురా. సరే రా. బాబాయ్ చెప్పే వరకు ఎవరు రావద్దు. అలాగే అదే చెప్పా. హలో, వచ్చిందా? నేను తన కోసమే వెయిటింగ్ రా. మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. వచ్చిందంటే దానికోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానని చెప్పు. టైం ఎంత తెలుసా? 12 దాటింది.
తనంత ఈజీగా వచ్చేదు. ఏదో ఒకటి ఇవాళ కానీ తనకి ఎందుకు రాలేదో నేను పైకి వచ్చేస్తాను. నువ్వు ఇలా మాట్లాడావో తను నీ మొహం కూడా చూడదు. 4 రోజులైనా నువ్వు అక్కడే కూర్చోవాల్సిందే. ఏదో ఒకటి చెప్పి పంపిస్తానన్నా. ఫోన్ పెట్టు. ఛే. సార్ నెక్స్ట్ వచ్చే బండి మీది. ఈ అడ్రస్కే వెళ్ళాలి మనం. వెళ్దాం సార్. ఏ రూట్లో వెళ్తే దగ్గర చెప్పండి సార్. నాకు తెలీదన్నా, నేను ఈ ఊరికి కొత్త. మీరు కూడానా? సరిపోయింది. మీరు కూడానా అంటే? నేను ఈ ఊరికి కొత్త. సర్లేండి, దారిలో అలా కనుక్కుంటూ వెళ్ళిపోతాం. అయ్యో వద్దన్నా. హలో సార్. సార్ ఆయనకి చెప్పానంటే రూట్ తెలిసిన డ్రైవర్ని పంపిస్తారన్నా, అందుకే. లేదు సార్, నాకు ఇదే మొదటి ట్రిప్. పైగా అర్ధరాత్రి కూడా. ఒకవేళ అమ్మాయిలు ఎక్కించారనుకోండి, నాకు రూట్ తెలియక వాళ్ళని కారులో ఉంచుకుని బాగా ఇబ్బంది అయిపోతుంది సార్. నేనే ఎలాగో అలాగో డ్రాప్ చేస్తాను సార్. థ్యాంక్స్ సార్. ఫస్ట్ మేడం డ్రాప్ చేసి తర్వాత సార్ని డ్రాప్ చేయి. వెళ్ళు. థ్యాంక్స్ అన్న. పర్వాలేదు మేడం. ఓ మీకు ఇదే క్యాబా? ఫైన్. నీలకంఠం స్టేషన్లో ఉన్నారా? స్టేషన్లోనే ఉన్నాను సార్. ఇన్ఫర్మేషన్ వచ్చిందా? పీకేపీ వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశారట. సో మీరు అర్జెంటుగా నేను సార్. చెప్పినట్టు చేయండి. విన్నాను సార్. అఫీషియల్గా ఏ కంప్లైంట్ రాకుండా మనమే వెళ్ళి. వాళ్ళు ఎప్పుడో అఫీషియల్ గా కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు అనుమానిస్తున్న వాళ్ళందరినీ లేపేస్తున్నారయ్యా. నువ్వేం చేస్తావంటే ఓ ఇద్దరిని తీసుకొని ఆ పీకేపీ ఇల్లు ఫ్యాక్టరీ కనెక్ట్ అయ్యే రోడ్డు ఉంది చూడు, అక్కడికి వెళ్ళి వాచ్ చేయి. ఆ పిల్లాడి గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయి. బుర్రకెక్కిందా? చేస్తాను సార్. రాజేంద్ర సార్. అది వదిలేసి వెళ్ళి జీప్ రెడీ చేయి. ఎస్ సార్. మీ అమ్మాయి అయితే ఎంక్వైరీ చేయకుండా పంపిస్తావా? ఆ పిల్లోడే చెప్పాడు సార్, వచ్చిన అతను వాళ్ళ డ్రైవర్ అని. లేకపోతే నేను పంపించేదాన్ని ఇదంతా మీ కాదు. వాళ్ళే టీచర్. ఎవరు ఏంటి అని అడగకుండా ఇప్పుడు చూడండి. అన్ని నన్ను అడుగుతారేంటి సార్? ఏం ప్యూన్ ఉన్నారుగా, ఆయన అడగండి సార్. మేడం, ప్రిన్సిపల్ గారు చెక్ చేసి సంతకం చేశారు. బెల్ కొట్టే టైంకి రిజిస్టర్లో సంతకం తీసుకొని పంపించావు. నీకు బుర్రా బుద్ధి ఉందా? నీకుందంటాయా? కనుక టీచర్ ఏడవకూడదు. కడు తొడవడి తొడవమంటున్నానా? నువ్వేం చదువుకున్నామ్మా? రాత్రిపూట నీ ఇష్టానికి వచ్చి స్కూల్లో లైట్లేసి అట్రాసిటీ చేస్తున్నావు. చెప్పేది విను, నేను మిగతా టీచర్లా కాదు, డ్రిల్ మాస్టర్ని. అన్నా, ఒకవేళ పిల్లాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళుంటే మన చావుకి మనమే రూట్ వేసి ఇచ్చినట్టు అవదు. ఎక్కడ ఉన్నావు? ఏంటి బ్రిడ్జ్ దగ్గర ఉన్నా? మూలగడ సిగ్నల్ దగ్గరికి రా, వచ్చి వెయిట్ చేయి. కాల్ వస్తుంది. పిల్లాడి ఇంకా వాడి బాబు దగ్గరికి వెళ్ళలేదు. వెళ్ళినా ఏం మాట్లాడు, మందు పనిచేస్తుంది. సర్కిల్ దాటి ఉండడు, నువ్వు బండితి. అలాగేనా? కనుక టీచర్ అన్నకి ఫస్ట్ కాల్ వచ్చింది, అది తిరిచి నెంబరు. ఈరోజు మాత్రం ఈ నెంబర్ నుంచి 2 కాల్స్ వెళ్ళినాయి. ఒకటి మన అన్నకి, ఇంకోటి ఇదిగో ఇతనికి. పోతే నిన్న నైట్ మాత్రం ఒకే నెంబర్కి 30 కాల్స్ వెళ్ళినాయి. వాడి డీటెయిల్స్ కూడా కనుక్కున్నాం. పక్కనే వేలచీరలో పనిచేస్తున్నాడంట. బిల్లింగ్ ఎక్కర్రా? మెకానిక్ని పిలవడానికి వెళ్ళాడన్నా, ఆటో స్టార్ట్ అవ్వలేదుగా, అందుకే. వాడెందుకు రా పంపావు? లేదన్నా, బండిని తోయడానికి ఎవరు లేరు. వెళ్ళి ఎవరినైనా పిలుచుకొస్తానని చెప్పాడు. ఇదిగో వచ్చాడు. ఏంటన్నా, బండి దొబ్బిందా? ఫోన్ నెంబర్ లేదు, దీనికి మనుషులు పంపించావా? వాడెక్కడ్రా?
ఆయన ఎప్పుడే వెళ్ళిపోయాడన్నా. దీన్ని నీకేమన్నాడు? ఇందా నన్ను దాటి ఏదన్నా జరిగిందో మొత్తం అంతా వెతికేస్తాను. ఆ పిల్లాడు ఎక్కడ కనపడలేదు. ఏం చేయమంటావు? ఆ పిల్లాడు దొరికితే నాకు ఫోన్ చేయ. ఆ బిల్డింగ్ ఎస్కేప్ అయిపోయాడు రా. వాడు ఎక్కడైనా కనిపిస్తే నరికేసే. అన్నా గుడ్డ ఇది వాడి ఖర్చిఫే అన్నా.